సలార్, కల్కి చిత్రాల సక్సెస్ తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న చిత్రం రాజాసాబ్. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ నాయికలు. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. మిగిలిన షూటింగ్ను వేగంగా పూర్తి చేయడానికి మారుతి టీం కృషి చేస్తుంది. అయితే సినిమా సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న విడుదల కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సినిమా గురించి పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో నిర్మాణ సంస్థ స్పందిస్తూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. ఇప్పటికే ఏప్రిల్ 10న విడుదల కావాల్సిన రాజాసాబ్ వాయిదా అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు ఈ సినిమా టీజర్ను ఈ క్రిస్మస్ లేదా న్యూ ఇయర్కి రిలీజ్ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. దీనిపై నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా సంస్థ స్పందిస్తూ మూవీ టీజర్పై సర్క్యులేట్ అవుతున్న వార్తల్లో వాస్తవం లేదు. టీజర్ పనులు జరుగుతున్నాయి. రాజాసాబ్ టీజర్ అతి తొందరలోనే రానుంది అని ట్వీట్ చేశారు. ఇక డార్లింగ్ ఫ్యాన్స్ ప్రభాస్ను ఎలా స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నారో డైరెక్టర్ మారుతి అలా రాజాసాబ్ మూవీని రూపొందిస్తున్నారు. భారీ ప్రొడక్షన్ వాల్యూస్తో ఎక్కడా రాజీ పడకుండా గ్రాండ్గా ప్రొడ్యూస్ చేస్తుంది. రాజాసాబ్ పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం 80% షూటింగ్ ముగిసింది. ఈ చిత్రం నుండి మొదటి పాటను త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. సంక్రాంతికి మొదటి పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సాంగ్తో మరింత అంచనాలు పెంచాలని చూస్తున్నారు. ఇది మాస్ సాంగ్ అని తెలుస్తుంది. ఈ పాటలో ప్రభాస్ వింటేజ్ లుక్లో మాస్ స్టెప్పులు వేసినట్టు సమాచారం. హారర్ కామెడీ జానర్లో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇంతకుముందు ఎప్పుడూ కనిపించని విధంగా ప్రభాస్ ఈ సినిమాలో సరికొత్తగా కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ పోస్టర్ విడుదలైన విషయం తెలిసిందే. మొట్టమొదటిసారి డార్లింగ్ ప్రభాస్ ముసలి పాత్రలో నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10వ తేదీన విడుదల చేయబోతున్నట్టు మూవీ మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. రాజాసాబ్ షూటింగ్ కంటిన్యూగా రాత్రి పగలు షెడ్యూల్స్లో జరుగుతుంది. ఆల్మోస్ట్ 80% షూటింగ్ పూర్తయిపోయింది. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదలవుతుందని మూవీ మేకర్స్ చెప్పకనే చెప్పడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.